తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక విద్యాపీఠంలో వార్షిక మహాసభలు ఘనంగా జరిగాయి. సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి పలువురు సభ్యులు హాజరవుతున్నారు. భక్తులు తమ అనుభవాలకు సంబంధించి సభలో వివరించారు. ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమని నవమ పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానంతో నిరంతరం తమ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు ఉమర్ అలీషా. విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక విద్యాపీఠం మానవత్వమే ఈశ్వర తత్వమని అనుభవపూర్వకంగా నిరూపణ చేస్తుందన్నారు. ప్రతి మనిషి తనను తాను తెలుసుకోవాలంటే సద్గురువును తప్పనిసరిగా అనుసరించాలన్నారు. మనిషి అలాగే మనుగడకు అన్నము నీరు ఏ విధంగా అవసరమవుతాయో ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అంతే అవసరమన్నారు. శరీరానికి భుక్తికి మనసుకు తృప్తిని ఆత్మకు ముక్తిని ప్రసాదించే తత్వం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాపీఠ తత్వం అన్నారు ఉమర్ అలీషా. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క 96వ వార్షిక మహాసభలు 3 రోజులు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా మానవ సమాజానికి ఆధ్యాత్మిక తత్వము అనేది ఒక నేత్రమైతే సామాజిక సేవా తత్వము అనేటువంటిది రెండో నేత్రము. ఈ 2 నేత్రాలతో చూడగలిగినట్లయితే సమాజంలో ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వాలుగా మనం పరిణామం చెందే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. మనందరం శాంతిని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మనందరం కోరుకుంటున్నాం. అన్ని మతాల్లో కూడా మానవత్వమే మతము అని చెప్పబడింది. కాబట్టి ఆ మానవత్వంలో మనందరూ కూడా భాగస్వామ్యులై ఆ మానవత్వపు విలువలతో కూడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని మనం అలవర్చుకున్నట్లయితే సమాజంలో సుఖశాంతులు, సంతోషం, ఆరోగ్యం, ఆనందం మనందరూ కోరుకున్నటువంటిది, అన్ని మతాల వారు కోరుకున్నటువంటిది మనందరికీ లభ్యం కావాలి. ఆ విధంగా మనం ఆధ్యాత్మిక జ్ఞానతత్వం ద్వారా మత సామరస్యము, సర్వ మానవ సౌభ్రాత్మకంతో మనుగడ సాధిస్తూ సమాజంలో శాంతితో కూడినటువంటి పుష్పాలు మనందరూ వికసింపజేసుకుంటూ సామాజిక సేవా స్ఫూర్తిలో భాగంగా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే అది మన ఆయుష్ ఉన్నంత వరకు ఎన్నో మొక్కలుగా ఏర్పడి అది వాతావరణ కాలుష్యాన్ని నివారింపజేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ భూ వాతావరణం వేడెక్కకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా మన ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకుని మన భూగ్రహాన్ని సురక్షితంగా మనము మనతో పాటు మన జీవరాశి కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనందరం గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి మేధాశక్తిని మనం